चिन्ताकरात्तमोदकं सदा विमुक्तिसाधकं कलाधरावतंसकं विलासिलोकरक्षकम् अनायकैकनायकं विनाशिते भदैत्यकं नताशुभासुनाशकं नमामि तं विनायकम्। ఈరోజు ఉదయం సంకటహర చతుర్థి పూజ ఉదయమే చేసేసుకుంటున్నానండి. ముందుగా తులసమ్మ దగ్గర దీపం పెట్టుకోవటానికని అన్నీ రెడీ చేసుకుంటున్నాను. సంకటహర చతుర్థికి మొన్న ముడుపు కట్టానండి. ముడుపు కొంచెం పురుగు పట్టినట్లు అనిపిస్తోంది. ఈవేళ మార్చేస్తాను అనమాట. అందుకనే మీకు చూపిద్దామని చెప్పి ఇక్కడ పెట్టుకున్నాను. అప్పుడప్పుడు ఈ బియ్యానికి పురుగు పట్టే అవకాశం ఉంటుందండి. ఎందుకంటే మరి పూర్వంలాగా కాదు కదా, ఇప్పుడు పురుగులు పట్టేస్తున్నాయి. మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండటం బెటరు. ఈరోజు ఎలానో సంకటహర చతుర్థి కాబట్టి మళ్ళీ ముడుపు కట్టుకోవచ్చు, ఆ పాత ముడుపుని కూడా తీయొచ్చు అని అనుకుంటున్నాను. బాగా పురుగు పడితే పడేయటమేనండి. భూమిలో పడేస్తే ఏయో ఒక సూక్ష్మజీవులు ఉంటాయి కదా, అవి తినేస్తాయి అన్నమాట. మొక్కల్లో వేసేద్దామని అనుకుంటున్నాను. మనకి మొక్కలు ఉన్నాయి కదా, అందులో వేసేస్తాను. నాకు నిన్న రామకృష్ణయ్య కలువ పువ్వులు తెచ్చిచ్చాడండి. ఇదిగోండి ఇలా ఉన్నాయి. అంటే ఇవి మొగ్గల్లా ఉంటాయి అన్నమాట. వీటిల్ని మనం ఇలా ఇట్లా తీసుకోవాలి. దేవా శ్రీ గణేశ, ఎంత బాగుందో చూడండి. ఇది ఇలా ఉంచండి. ఇక ఉదయమే తులసమ్మ దగ్గర పూజ కోసం అన్నీ రెడీ చేసుకుంటున్నాను అనమాట. ఒకటి కృష్ణయ్య దగ్గరికి, ఒకటేమో తులసమ్మ దగ్గరికి అనమాట. 2 వేసుకుంటాను. అవి అలానే 2 దీపాలు, 2 పుష్పాలు, ప్రసాదం కోసం 2. మొన్న ఈ తమలపాకులు తెప్పించానండి ప్రసాదం పెట్టుకోవటానికి అనమాట. అమెజాన్ నుంచి తెప్పించాను. బాగున్నాయి. అంటే పళ్ళెం కాకుండా ఇలా ఇందులో పెడితే బాగుంటాయి అనే ఉద్దేశంతో అవి తెప్పించాను అనమాట. అవి ఇవేమో ఒత్తులు, ఇవి అగరబత్తీలు. ఒత్తులు ఇందులో ఉంటాయి. ఇట్లానే ఉంచేసుకుంటానండి. అయిపోయిన వెంటనే మళ్ళీ పెడుతూ ఉంటా. ఒక 2 ఒత్తుల్ని కలిపేసి వేసేసుకుంటే సరిపోద్ది. ఎప్పుడు ఏది అవైలబుల్గా ఉంటే అది తెచ్చుకుంటూ ఉంటానండి. మొన్న రిలయన్స్కి వెళ్ళినప్పుడు నువ్వుల నూనె తెచ్చుకున్నాను అనమాట. ఇవన్నీ మళ్ళీ ఎక్కడ పెట్టేసుకుంటే సరిపోతుంది. చెంబులతో నీళ్లు, ఇవన్నీ తులసమ్మ దగ్గరికి అనమాట. అన్నీ ఇలా సిద్ధం చేసేసుకుంటాను. ఇదిగోండి, ఇది ముడుపు కట్టి చానాళ్ళు అయ్యింది. నాకు ఇట్లా కొంచెం టెంకు పురుగులాగా కనిపించింది అనమాట. మీకు కనిపిస్తోందా అండి? నల్ల కనిపిస్తోంది కదా ఇలాగా. అంటే పురుగు పట్టింది అని డౌట్ వచ్చింది అనమాట. అందుకనే ఇదిగోండి పురుగులు పట్టినాయి చూసారా. సన్న టెంకి పురుగు పట్టిందండి. ఏం వేయలేదు ఇందులో, తడి కానీ ఏమీ వేయలేదండి. కాయిన్సే వేసాను. ఒక 5 కాయిన్స్ వేసాను అంతే. అంటే మనం ఏం చేయలేము ఇవి ఇలా పురుగు పడితే. ఇవి
మొక్కల్లో వేసేస్తానండి. ఇవి మొక్కల్లో వేసేస్తాను. సన్న టెంకి పురుగు పట్టిందనమాట. ఈ జాకెట్ ముక్క కాటన్దే అండి. ఇప్పుడు మనం కాటన్ దాంట్లోనే కట్టాలండి. అంటే కొద్దిగా గాలి వెళ్తుంది కాబట్టి కాటన్ జాకెట్ ముక్కలోనే కట్టాలి. ఇది మళ్ళీ ఉతికి వాడొచ్చు మనం. దీన్ని ఏం చేయాలి అని అనుకోవచ్చు కదా, దీన్ని ఉతికి వాడొచ్చండి మళ్ళీను. నాలుగు పువ్వులు విడదీసేవరా, ఇలా పువ్వులు విడదీసి పళ్ళమేనా. అబ్బో, ఈరోజు ఏంటి ఎండ ఇలా వచ్చేస్తుంది. వినాయక నీ మూర్తికే మా మొదటి ప్రణామం. బియ్యాన్ని మొత్తం జల్లేద్దాం ఇలాగా. ఇది ఖాళీ ప్లేసే కదండి, ఇలా ఎక్కడెక్కడన్నా జల్లేస్తే పురుగు పట్టింది కదా. ఆ భూమిలో ఉన్న ఏమన్నా తినేసేస్తాయి అన్నమాట. కృష్ణయ్య తండ్రి, మంగళహారతిచ్చేద మదన గోపాల నీకు, రవళహారతిచ్చేద రంగ సాయి నీకు, రక్షించు నీకిచ్చేద మంగళహారతిచ్చేద, నందనందన గధీర నవనీత చోర నౌచు నీకిచ్చేద మంగళహారతిచ్చేద. కృష్ణయ్య, ఒలిచారా పువ్వులు? అన్నీ ఒలిచేయండి. వేళ సంకటహర చతుర్థి కదా, స్వామికి పెట్టేస్తా. సంకటహర చతుర్థి పూజకి ఉదయం చేసుకోవాలా, సాయంత్రం చేసుకోవాలా అని చాలా మందికి డౌట్ ఉంటుందండి. చతుర్థి గడియలు ఉన్నప్పుడు చేసుకోవాలన్నమాట. సాధారణంగా చాలా మంది సాయంత్రం పూటే చేస్తారండి. ఒకవేళ ఈవినింగ్ వీలవని వాళ్ళు మార్నింగ్ టైం అయినా చేసుకోవచ్చండి. అలానే ఉపవాసం ఉండాలా కంపల్సరీ అనే డౌట్ కూడా వస్తుందండి. ఉపవాసం ఉండటం ఇవన్నీ కూడా ఏంటంటే అండి, మనకి సంబంధించిన విషయం. భగవంతుడేమి మనల్ని ఉపవాసం ఉండమని చెప్పడండి. మన మనస్సుకి ఎట్లా అనిపిస్తే అలా చేయటమే. కొంచెం ఇప్పుడు ఆరోగ్య రీత్యా ఉపవాసాలు అయ్యి చెయ్యొద్దని చెప్తున్నారు కాబట్టి మార్నింగే పూజ చేసేసుకున్నారనుకోండి, అప్పుడు అయ్యో మనం తినేసి చేసుకుంటున్నామే అన్న బాధ కూడా ఉండదు. సాయంత్రం పూజ చేసుకుంటాము కానీ ఉపవాసం ఉండలేము అని ఎవరన్నా అనుకుంటే, సాయంత్రం పూజకు ముందు చక్కగా స్నానం చేసి, తలారా అయినా సరే స్నానం చేసి పూజ చేసుకోవచ్చు కదండి. ఇదంతా కూడా మన భావన అండి. మనం చక్కగా ప్రశాంతమైన మనస్సుతోటి హ్యాపీగా పూజ చేసుకున్నాం అనుకోండి, అంతా పాజిటివ్ వైబ్స్ మనకి తిరిగి వస్తాయి. భయపడుతూ, టెన్షన్ పడుతూ, అనుమానాలు పట్టుకుని మనసులో ఇట్లా మాత్రం ఏ పూజ చేయకూడదండి. నేను సంకటహర చతుర్థి పూజ చేస్తున్నాను, నా కోరిక తీరుతుందా లేదా అని కానీ, లేదా ఈ తీరతయ్యా ఒక రాయి సురుదాం అన్నట్లు కానీ, అలా మాత్రం ఎప్పుడు మనం భగవంతుడిని స్మరించకూడదండి. మనస్ఫూర్తిగా మనం ఏదైతే నమ్ముతామో భగవంతుడు దాన్ని మాత్రమే స్వీకరిస్తాడండి. 2 మామిడాకులు
ఇక్కడ పెడతాను. ఇవి దీపపు కుందులండి. దీపపు సమ్మెలోయి అడుగుని తీసి పెట్టాను అనమాట. ఇట్లా మామిడి రబ్బలు పెట్టుకోవడం వీలుగా ఉంటుందని ఇందులో అడుగుచ్చుతూ ఉంటాను. మామిడి పూతనేమో దేవుడికి పెడతాం, 2 కొమ్మలేమో ఇక్కడ పెడతాను. ఎలా అయినా 2 మామిడాకులు గుచ్చేసరికి ఎంత అందంగా ఉంటుందోనండి. వినాయక స్వామి ఇదిగో నీకు, ఇదేమో వెంకన్న స్వామి నీకు, ఇది ఏదో పింఛంలా ఉందయ్యా. గోవిందా. చక్కని శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతు, జ్యేష్ఠమాసం, కృష్ణపక్షం. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ విఘ్నరాజాయ నమః. ఓం విఘ్నాధిపతయే నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వజవక్త్రాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం వినాయకాయ నమః. ఓం ద్వైమాతురాయ నమః. ఓం సుముఖాయ నమః. గణపతయే నమః. ఓం మాన్యాయ నమః. ఓం మహాన్మాన్యాయ నమః. ఓం మృడాత్మజాయ నమః. నమః. ఓం శృంగారిణే నమః. ఓం శ్వేతవత్సలాయ నమః. ఓం శివప్రియాయ నమః. సురభంజనాయ నమః. ఓం వల్లభాయ నమః. ఓం వరభయకరాం. ఓం ప్రధానేశాయ నమః. ఓం పురాతనాయ నమః. ఓం వరసిద్ధి వినాయకాయ నమః. ఇది శ్రీ గణేశాష్టోత్తర శతనామావళి సమాప్తః. ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతంసకం విలాసిలోకరక్షకం అనాయకైకనాయకం వినాశితే భదైత్యకం నతాశుభాసునాశకం నమామి తం వినాయకం. ఈరోజు సంకటహర చతుర్థి పూజ చేసుకుంటే చాలా ఆనందంగా అనిపించిందండి. చక్కని అలంకారం, మన పెరట్లో పూసిన మామిడి పూతను కూడా స్వామికి సమర్పించడం ఇంకా ఆనందంగా అనిపించింది. అలానే అమెజాన్ నుంచి వింజామరలు తెప్పించుకున్నానండి. అవి కూడా ఈరోజే ప్రారంభించాను అనమాట. ఈ వింజామరలు వీచాలి అనేది ఎప్పటి నుంచో నా కోరిక అనమాట అండి. అమెజాన్లో దొరికితే తెప్పించుకున్నాను. అవి నాకు చాలా బాగా నచ్చినాయండి. అలానే ఇంతకుముందు నేను వినాయక ముడుపు కట్టిన బియ్యం పాడైనాయి కదండి, అంటే పురుగు పట్టినాయి కదా, అవేమో మొక్కల్లో వేసేసాను. మళ్ళీ ఈరోజు ఇంకొక వేరే క్లాత్లో మళ్ళీ ఒక డబ్బా పావు బియ్యం వేసి, అంటే డబ్బా మీద గుప్పిడి బియ్యం వేసి 5 కాయిన్స్ వేసి మళ్ళీ ముడుపు కట్టాను అనమాట అండి. తడివి ఏమీ వేయకూడదండి. తడి పసుపు కానీ, తడి కుంకుమ కానీ, తమలపాకులు కానీ, ఇప్పుడు ఖర్జూరాలు కూడా కొంచెం తడిగా ఉంటున్నాయి, ఖర్జూరాలు కానీ ఏమీ వేయకూడదండి. ఎండు వక్కలు వేయచ్చు. అసలు ఇవేమీ లేకుండా బియ్యం ఒక 5 కాయిన్స్ వేసి ముడుపు కట్టేసి, పసుపు కుంకుమ కూడా పొడిగానే పెట్టాలండి. తడి అన్నది తగలకూడదు అనమాట. అలానే అంటు తగలని చోట దీన్ని జాగ్రత్త చేసి ఈ ముడుపుని పెట్టుకోవాలి. మాకు ఇట్లా పూజా మందిరంలో డస్క్ ఉంటుంది కదండి, ఒక డబ్బాలో పెట్టేసి అందులో పెట్టేస్తాం. మనం అనుకున్న కార్యం నెరవేరిన తర్వాత మనం ప్రసాదం వండి అందరికీ పంచిపెట్టచ్చు. ఇంకా ఎక్కువ బియ్యం కూడా యాడ్ చేయొచ్చు. ఒకవేళ అంత వీలవదు అనుకున్న వాళ్ళు దేవాలయంలో ఇచ్చేసేసి ముడుపుని కొంచెం దక్షిణ కూడా ఇచ్చేసామనుకోండి, వాళ్ళే ప్రసాదం వండి పెట్టేసేస్తారనమాట. కుడుములు కానీ, క్షీరాన్నం కానీ ఏదైనా సరే అండి, మనం ప్రసాదంగా వండి స్వామికి సమర్పించి మనం కొద్దిగా స్వీకరించి అందరికీ పంచిపెట్టాలన్నమాట అండి. సంకటహర చతుర్థి పూజ ఈరోజు ఈ విధంగా చేసుకున్నాను. నాకు చాలా సంతోషంగా అనిపించిందండి. అలానే ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
ఈరోజుకి ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.